మనిషి కోతి నుండి వచ్చాడా? థియరీ వేరు, ట్రూత్ వేరు. సో సత్యం అనేది వేరు. థియరీలు చాలా రకాలైన థియరీలు ఉంటాయి. డార్విన్ గారి థియరీ ఏంటి? ఎవల్యూషన్ థియరీ. మనిషి అంటే అమీబా మారి మారి, చేప మారి, ముసలి మారి, అది కోతి మారి మనిషి అయ్యాడు. తరతరాలుగా అలా మారుతూ కోతికున్న తోక ఊడిపోయి, కోతి కొంచెం పెరిగి హైట్ అయ్యి, ఆ తర్వాత ఎంట్రుకలు ఊడిపోయి, ఆ తర్వాత మనిషిగా మారాడు, అవతరించాడు అని చెప్పండి. అది లేఖనం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథం అది ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. సహజంగానే మీరు చూడండి, అడవిలో కోతులు ఉన్నాయా లేవా? చెప్పాలి. అడవిలో కోతులు ఉన్నాయిగా. కొండల్లో, అడవుల్లో, ఆఫ్రికన్ అడవుల్లో కోతులు, సింపాంజీలు ఉన్నాయా? ఆస్ట్రేలియా అడవుల్లో కానీ, ఆఫ్రికన్ అడవుల్లో కానీ, అమెజాన్ ఫారెస్ట్లో కానీ కోతులు, సింపాంజీలు ఉన్నాయా లేవా? మరి అవన్నీ మనుషులుగా మారుతున్నామని చెప్పి నెమ్మదిగా మారి బయటకు వచ్చి మాకు డ్రెస్సులు ఇవ్వండి అని చెప్పి ఆడుకోతి మొక్కోతి అడుగుతున్నాయా? గట్టిగా ఇంతవరకు మనం చూసామా? ఇప్పుడిప్పుడే అవి మారి వస్తున్నాయని చెప్పని. మరి కోతులుగానే ఉన్నాయి, సింపాంజీలుగానే ఉన్నాయి, మనుషులు ఎప్పుడు మనుషులుగానే ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కోతి మారుతూ మనిషి అయితే మనిషి దగ్గర ఎందుకు ఆగాలి? మనిషి మారి ఒక రాక్షసుడు అయిపోవాలి కదా. ఇప్పుడు మారుతూ వచ్చినప్పుడు మారుతూనే ఉంటుంది, మారుతూ వచ్చినప్పుడు మారుతూనే ఉండాలి. మానవులు ఆది నుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది మనుషులు. సో కోతి నుండి ఒకవేళ మనుషులు వచ్చుంటే, మనుషులకి బ్లడ్ బ్యాంక్ అని మనం పెడుతున్నాం. రక్తం వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? రక్తం ఎక్కించడానికి మనుషుల రక్తం తీసుకుని ఎక్కిస్తాం. ఒకవేళ మనిషి కోతి నుండి వచ్చుంటే, అప్పుడు మనుషులు పితరులు ఎవరు? కోతులే కదా. అప్పుడు కోతుల ఫామ్ పెట్టి, కోళ్ల ఫామ్ లాగా మనిషికి రక్తం అవసరం ఉన్నప్పుడు కోతి రక్తం తీయడం, మనిషికి ఎక్కించేయడం. బతుకుతాడా మనిషి? కోతి రక్తం మనిషికి ఎక్కిస్తే క్షణాల్లో చనిపోతాడు. ఎందుకంటే కోతి రక్తం వేరు, మనిషి రక్తము వేరు. కోతుల్లో నుండే మనుషులు వచ్చుంటే మరి కోతుల రక్తం మనుషుల రక్తానికి సూట్ అవ్వాలిగా. కనుక ఇది దేవుని సృష్టి అయి ఉంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 1:26లో 6వ దినమున నరుని స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించెను. ఆదికాండం 2:7లో నేల మట్టి నుండి మనిషిని కలుగు చేసి వారి నాసికారంధ్రములో కానీ జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఆ బొమ్మలేసి నడిచింది దేవుడు చేసుకున్న బొమ్మలో మనం. సో మనలో ఆత్మను పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెత 20:27 రాయబడింది. అలాగే ప్రసంగి 12:7 మన్నైనది మట్టికి చేరినప్పుడు ఆత్మ తను అనుగ్రహించిన దేవుని వద్దకు వెళ్తుందట. సో ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీ ఆత్మరక్షణ కొరకు నాలో ఒక ఆత్మ ఉంది, ఆత్మకు రక్షణ కావాలి అనేటువంటి ఎప్పుడైతే నువ్వు ఆ బలు వెలుగుతుందో, నీ పాపం నుండి శాపం నుండి విముక్తినిచ్చేటువంటి దేవుని వెతకడం ప్రారంభిస్తావు. ఓకే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గం, సత్యం, జీవం, ప్రతి మనిషి యొక్క పాప శాపం తొలగించి నిత్య జీవం ఇవ్వడానికి, మనిషి యొక్క ఆత్మను రక్షించడం కొరకు తన సర్వాన్ని త్యాగం చేశాడు. ఆ త్యాగం ద్వారానే ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపక్షమాపణ పొందుకొని నిత్య రాజ్యంలో చేరేటువంటి అవకాశం ఉంది. మీ ఆత్మరక్షణ కోల్పోవద్దు. నీకు ఎన్ని ఆస్తిపాస్తులు, సంపదలు ఎన్నున్నా, పేరు ప్రఖ్యాతులు ఎంతున్నా, నీకు ఆత్మరక్షణ లేకపోతే ఇంత జీవితం జీవించి లాస్ట్లో కన్ను మూసినప్పుడు నీ ఆత్మని చేసిన దేవుని ఎందుకు చేరకుండా నిత్య నరకానికి ఎందుకు పోగొట్టుకోవాలి అంటాడు. దేవుడు అడిగే ప్రశ్న అది. ఎందుకు ఆ నరకానికి పోగొట్టుకుంటావు నీ ఆత్మని? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, రక్షణను ఉచితంగా దయచేస్తాను ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకొని ఇప్పుడే ప్రభువైన యేసుని హృదయంలోకి ఆహ్వానించు. నీ ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేయమని ప్రార్థన చేయి. ఆయన నీ కృపణిస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, ఆ జీవ మార్గంలో నడిపిస్తాడు. ఏ రోజు ఎక్కడ కన్ను మూసినా భయం లేదు, మన ఆత్మ ఆయన ఎద్దుకు చేరుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ.